ఊర్లో ఒక భక్తుడు ఉండేవాడు. అతనికి దేవుడు అంటే చాలా చాలా నమ్మకం. అతడు చాలా పేదవాడు, ధార్మికమైన జీవితం గడుపుతూ ఉండేవాడు. కానీ ఆయన ఎప్పుడు దేవుని హరినామాన్ని స్మరిస్తూ అలా జీవితం గడుపుతూ ఉంటే ఒకరోజు ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆనందాన్ని తట్టుకోలేక భక్తి పారవశ్యంతో ఎన్నో స్తోత్రాలు దేవుని నామాలు పఠిస్తూ అరటిపండును ఆ దేవుడికి నోటితో తినిపించాలనేసి అలా తీసి తినిపించాడు. తర్వాత చూస్తే దేవుడు వెళ్ళాక చూస్తే తొక్క దేవునికి తినిపించి అతడేమో పండు చేతిలో పట్టుకుని ఉన్నాడు. అయ్యో, నా అపరాధానికి క్షమించు స్వామి, ఎందుకు ఇంత పాపం చేశాను అని రోజు మొక్కి డజన్ అరటిపళ్ళు రోజు నైవేద్యం పెడుతూ ఉండేవాడు. కానీ ఏ రోజు మళ్ళీ దేవుడు రాలేదు. అతడు అలా బాధపడుతుండగా ఇంకొక రోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మో, ఈసారి తప్పు చేయకూడదని చాలా చాలా అతడు కాన్సన్ట్రేషన్ తో తొక్కను ఒల్చి పక్కన పడేసి దేవునికి అరటిపండు తినిపిస్తుంటే ఆయన తినట్లేదు. ఏంటి స్వామి, ఆ రోజు తొక్కనే తిన్నావు, ఈ రోజు ఇంత ప్రేమతో ఇంత అరటిపండు పెడుతుంటే తినట్లేదు అంటే, ఆ రోజు నువ్వు ఇచ్చిన భక్తిలో ప్రేమలో నువ్వు తినిపిస్తున్నప్పుడు మొత్తం భక్తే ఉంది. కానీ ఇప్పుడు నీ మనసంతా ఆ అరటిపండు తొక్కెక్కడ తినిపిస్తానన్న విషయం మీదే ఉంది, నా మీద భక్తి ఎక్కడుంది దానిలో అని చెప్తాడు. మనం దేవుడికి ఏం చేయాల్సిన అవసరం లేదు, భక్తితో మొక్కితే చాలు, అన్ని తీరుస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనం భక్తి ఒకటి ఉంటే అన్నీ అవే నెరవేరుతాయి.